నమో భగవతే హయగ్రీవాయ. నిన్నటి రోజున రెండవ గోపికను మేల్కొల్పిన ఆండాల్ బృందం ఈరోజు మూడవ గోపిక ఇంటికి చేరుకున్నారు. ఈ గోపిక ఎలాంటిదంటే, శ్రీకృష్ణుడు నావాడు, నేను లేవకపోయినా ఆయనే నా దగ్గరికి వస్తాడు అనే ఒక రకమైన అతినమ్మకంతో, మొండి ధైర్యంతో పడుకున్నది. దీనినే ఆధ్యాత్మిక అహంకారం అంటారు. భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, కానీ ఆ అనుగ్రహం కోసం మనం కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. మనం ఒక్కోసారి ఇలాగే అనుకుంటాం, దేవుడు రాసిపెట్టి ఉంటే అన్నీ జరుగుతాయి, నేను ప్రత్యేకంగా పూజ చేయక్కరలేదు, గుడికి వెళ్ళక్కరలేదు అని మన సోమరితనానికి భక్తి అనే ముసుగు వేస్తాం. ఈ గోపికను మేల్కొల్పడం ద్వారా ఆండాల్ తల్లి మనకు చెప్తున్నది ఏమంటే, భగవంతుని కోసం మనం పడే ఆ తపన, ఆర్తి ఆయనను త్వరగా కరిగిస్తుంది. ఓ అమాయకపు పిల్ల, లోకమంతా స్వామి కోసం పరిగెడుతుంటే నీవు ఇంకా పక్క మీద పడుకొని ధీమాగా ఉండడం తగునా అని పిలుస్తున్నారు. ఓం నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం స్రసనిఘలితం యా బలాత్కృత్య భుంక్తే గోధా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. கீர்வானும் வெள்ளென்று ஏர் சீர்வீடு வெய்வான் பரந்தனகான் மிக்கிள்ளை விள்ளைகளோம் போவான் போகின்றாரை போகாமல் காத்த உன்னை கௌவான் வந்தோம் குதூகலமுடையாய் போவாய் எரிந்திராய் பாலைப்பறை கோண்டு மாவாய் பிள்ளாண்டை உள்ளாரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆறாவென்றோ அறிந்தேலோர் ఎంబావాయ్. గోపికలు బయట దృశ్యాన్ని వర్ణిస్తున్నారు. ఓ చెలి, ఒక్కసారి కిటికీలోంచి తూర్పు వైపు చూడు. చీకట్లు విడిపోయి ఆకాశం తెల్లబడుతుంది. ఉదయాన్నే మేత కోసం వెళ్ళే ఎద్దులు, ఆవులు అన్నీ మేల్కొన్నాయి. గొల్లవాళ్ళు వాటిని మేతకు విడిచిపెట్టారు. ఆ పశువులన్నీ గుంపులు గుంపులుగా బయలుదేరుతున్నాయి. దీని అంతరార్థం ఏమిటంటే, పశువులు అంటే మన ఇంద్రియాలు. తెల్లవారగానే మన ఇంద్రియాలు ప్రాపంచిక సుఖాల వైపు పరిగెత్తకముందే వాటిని భగవంతుని వైపు మళ్లించాలి. చూడు, మూగజీవులైన ఆవులు కూడా పరమాత్మ సేవ కోసం సిద్ధమై వెళ్తుంటే, తెలివైన మనిషివి నీవు ఇంకా నిద్రపోతున్నావు. ఆవుల అరుపులు, వాటి మెడలోని గంటల శబ్దం నీకు వినబడడం లేదా అని ఆమెను మేల్కొలుపుతున్నారు. అయినా ఆమె ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఎంతకు లేవని గోపికలో ఉన్న అతినమ్మకాన్ని, అహంకారాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు చూపిన అద్భుతమైన పరాక్రమాన్ని ఆండాల్ తల్లి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. పరమాత్మ మధురకు వెళ్ళినప్పుడు కంసుడు ఆయన్ని చంపడానికి కువలయ పీడము అనే మదపుటేనుగును సన్నద్ధం చేసి ఉంచాడు. ఆ ఏనుగు సామాన్యమైనది కాదు. అమితమైన బలం రావడానికి కంసుడు దానికి మత్తుపానీయాలు ఇచ్చి ఉంచాడు. అది కొండంత శరీరంతో ఆకాశాన్ని అంటేలా ఉంది. పరమాత్మ సభలోకి వెళ్ళే దారిని అడ్డుకుంటూ అది భయంకరంగా నిలబడింది. మావటివాడు ఏనుగును కృష్ణుని మీదకు ఉసిగొలిపాడు. అది ఒక్కసారిగా గీంకారం చేస్తూ తన దంతాలతో పరమాత్మను పొడవాలని దూసుకు వచ్చింది. కానీ మన చిన్ని కృష్ణుడు ఏమాత్రం బెదరలేదు. ఒక సింహంలా దాని ముందుకు వెళ్ళి దాని దంతాన్ని పట్టుకొని ఒక్క ఊపు ఊపాడు. కొండంతా ఆ ఏనుగును పిల్లి పిల్లలా గాలిలోకి లేపి దాని దంతాలను విరిచి వాటితోనే ఆ ఏనుగును సంహరించాడు. ఆ భారీ ఏనుగు నేల కూలినప్పుడు మధురానగరం ఒక్కసారిగా కంపించింది. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఆధ్యాత్మికంగా ఏనుగు అంటే మనలోని మదం, గర్వం. నా దగ్గర డబ్బు ఉందనో, అధికారం ఉందనో, నేను గొప్ప భక్తురాలిని అనే ఆధ్యాత్మిక గర్వము, ఇవన్నీ కువలయ పీడం లాంటివి. అవి మనల్ని భగవంతుణ్ణి చేరకుండా అడ్డుకుంటాయి. ఓ చెలి, ఆ కొండంత ఏనుగునే తృణప్రాయంగా చంపిన వీరుడు మన కృష్ణుడు. నీ లోపల ఉన్న నేను అనే గర్వాన్ని ఆయన ముందర పెడితే దానిని కూడా ఆయన అలాగే మటుమాయం చేస్తాడు. అటువంటి స్వామి నీ కోసం వేచి ఉన్నాడు.
నీ గర్వాన్ని వదిలి తలుపు తీయవమ్మా అని పిలుస్తున్నారు గోపికలు. లోపల నిద్రించిన గోపిక కదలకపోయేసరికి గోపికలు మరో కృష్ణలీలను వినిపించడం మొదలుపెట్టారు. ఏనుగును చంపి కృష్ణుడు లోపలికి వెళ్ళగానే అక్కడ మరో అడ్డంకి ఎదురయ్యింది. కంసుని సభలో పేరుమోసిన మల్లయోధులు, చానూర ముష్టికులు. వారు ఒక్కొక్కరు ఒక్కో కొండలా ఉన్నారు. ఒక్క పిడికిలి పోటుతో ఎంతటి వారినైనా పిండి చేయగలరు. కంసుడు వారిని చూసి ఆ చిన్నపిల్లల్ని పట్టుకొని నేలకేసి కొట్టండి అని ఆజ్ఞాపించాడు. అందరూ భయపడిపోతున్నారు. బలరామకృష్ణులు అత్యంత సుకుమారులైన చిన్నారులు. అలాంటి వారు ఈ పర్వతం లాంటి రాక్షసులతో పోరాడటం ఏమిటి అని. కానీ యుద్ధం మొదలైన కొద్ది నిమిషాలకే కృష్ణుడు చానూరుణ్ణి, బలరాముడు ముష్టికుణ్ణి గాలిలో తిప్పి నేలకేసి కొట్టి సంహరించారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలైపోయాయి. ఆండాళ్ తల్లి మల్లయోధులను మట్టి కరిపించిన వాడు అని శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక నామం విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 88వ శ్లోకంలో ఉంది. ఈ శ్లోకంలో స్వామిని చానూరాంధ్ర నిషూదన అని కొలుస్తాం. అంటే చానూరుడు అనే ఆంధ్ర మల్లయోధుడిని సంహరించిన వాడు అని అర్థం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. చానూరుడు మన ఆంధ్రదేశానికి చెందినవాడు. అతనికి కొండవంటి శరీరం గల మల్లయోధులను కూడా ఓడించగల అపారమైన భుజబలం ఉండేది. కానీ ఏమైంది? అతడు అహంకారంతో సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడినే ఎదిరించాడు. మన దగ్గర ఎంత బలం ఉన్నా అది అహంకారానికి దారి తీస్తే పతనం తప్పదని చానూరుడి గతి మనకు చెబుతుంది. ఆండాళ్ తల్లి ఈ గోపికను లేపుతూ, ఓ పిచ్చిదానా, చానూరుడి అంత బలం ఉన్నవాడే కన్నయ్య ముందు నిలవలేకపోయాడు. అటువంటి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో నీ గర్వం అడ్డు రాకూడదు. నీ అహంకారాన్ని వదిలి చానూరాంధ్ర నిషూదనుని సేవించడానికి బయటికి రా అని హెచ్చరిస్తున్నారు. మన ఆంధ్రులు మొదటి నుండి మహాబలవంతులు, వీరాది వీరులు. కానీ ఆ బలాన్ని ఎప్పుడూ సక్రమంగా ఉపయోగించలేదు. కురుక్షేత్ర యుద్ధంలో మనం కౌరవుల పక్షాన యుద్ధం చేశాం. చానూర ముష్టికులు అంటే మన లోపల ఉన్న కామక్రోధాలు. కామం మనల్ని సంసారంలో బంధించి భగవంతుని వైపు వెళ్ళనివ్వదు. క్రోధం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుని మీద కోపం వచ్చేలా చేస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా ఈ కామక్రోధాలను జయించలేం. అందుకే ఆండాళ్ తల్లి ఒక రహస్యం చెప్తున్నారు. ఓ గోపిక, మన దారిలో అడ్డంకులుగా ఉన్న ఈ రాక్షసులను చంపే శక్తి ఆ దేవాది దేవునికే ఉంది. మన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ ఆయన నామస్మరణతో తొలగిపోతాయి. మాకంటే ముందు మేల్కొని కన్నయ్యను కీర్తించాల్సిన దానివి ఇంకా అజ్ఞానమనే నిద్రలో ఎందుకు ఉన్నావు? లే, అందరం కలిసి జయశాలిని సేవిద్దాం అని ఆట పట్టిస్తూ ఆమెను భక్తి మార్గంలోకి లాక్కుంటున్నారు. మేల్కొనవమ్మా, ఆలస్యం చేయకు. మనం వెళ్ళి ఆ స్వామిని ఒక్కసారి ప్రార్థిస్తే చాలు. ఆయన స్పందన ఎలా ఉంటుందో తెలుసా అని ఆండాళ్ బృందం ఆ నిద్రిస్తున్న గోపికకు భగవంతుని అపారమైన కరుణను వివరిస్తున్నారు. మనం స్వామిని కృష్ణ అని పిలిస్తే, అయ్యో మీరు నా కోసం ఇంత దూరం వచ్చారా అని బాధపడతాడు. ఒక తల్లి తన బిడ్డకు దెబ్బ తగిలి ఏడుస్తుంటే అయ్యో అని ఎంత ఆవేదనతో పరిగెత్తుకు వస్తుందో, ఆ దేవాది దేవుడు కూడా మనల్ని చూసి అంతటి కనికరంతో అయ్యో నా భక్తులు వచ్చారా, ఇంత చలిలో నా కోసం వచ్చారా అని ఆదరిస్తాడు. ఆయనకు మన మీద ఉన్నది అధికారం కాదు, అంతులేని వాత్సల్యం. మనం ఆయన పాదాల చెంత చేరినప్పుడు ఆయన మన కష్టాలన్నిటినీ స్వయంగా పరిశీలిస్తాడు. మనం నోరు విప్పి అడగకముందే మనకు ఏది అవసరమో, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏది అడ్డంకిగా ఉందో ఆయనకు తెలుసు. మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని వెలికితీసి మనకు కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ఇచ్చే అనుగ్రహం మనల్ని ఈ సంసార సాగరం నుండి గట్టెక్కిస్తుంది. అందరం కలిసి అడుగులు వేద్దాం. లోకమంతా ఇప్పుడు దైవనామంతో ప్రతిధ్వనిస్తుంది. పక్షులు మేల్కొన్నాయి, ఆవులు బయలుదేరాయి,
యోగులు దైవనామం జపిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఉంది. మరి మనకెందుకు ఈ ఆలస్యం? ఆండాళ్ తల్లి పిలుపు విను. నేను భక్తురాలిని, దేవుడు నా దగ్గరికే వస్తాడు అనే ఆ చిన్నపాటి అహంకారాన్ని ఆ గుమ్మం దగ్గరే వదిలేయి. భగవంతుని అనుభవం అనేది ఒక ప్రసాదం లాంటిది. దాన్ని అందరితో కలిసి పంచుకున్నప్పుడే దానికి పరిపూర్ణత వస్తుంది. రామాయణంలో రాముడు వానర సైన్యాన్ని ఎలా హక్కున చేర్చుకున్నాడో ఈ కృష్ణుడు కూడా మనందరినీ అలాగే స్వీకరిస్తాడు. రండి, అందరం కలిసి ఆ నల్లనయ్య అడుగుల్లో అడుగులు వేద్దాం. ఆయన నవ్వుల వెన్నెలలో మన మనసులను కడుక్కుందాం. పరమాత్మ కరుణను పొంది ఈ అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కుందాం. మన జన్మను ధన్యం చేసుకుందాం అని 3వ గోపికను ఆండాళ్ తల్లి మేల్కొలిపింది. ఇది 8వ పాశురం, దాని కథ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.